ఈరోజు మనం పోపుల పెట్టెలో జొన్నల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఒకప్పుడు జొన్న రొట్టెలు ప్రతి ఇంట్లో జొన్న రొట్టెలు తినేవాళ్ళు ఒకప్పుడు. అయితే ఈ మధ్యకాలంలో అవి చేసుకునడము చాలా ఇబ్బంది అయిపోయి చాలామంది కూడాను మనం ఈజీగా వండుకునే డైట్కి షిఫ్ట్ అయ్యాం కదా. అయితే ఈ జొన్నలు అప్పట్లో మనం వాడుతున్నాం కాబట్టి ఆ కాలం వాళ్లకు ఎలాంటి డయాబెటిక్ వ్యాధులు కానీ, కడుపుకు సంబంధించిన వ్యాధులు కానీ, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్లకు రాలేదండి. అయితే మనము ఇలాంటి ఆహారాన్ని వదులుకున్నందుకేనేమో ఈ మధ్య కాలంలో మనము చాలామందిని చాలా రకాల వ్యాధులతో సఫర్ అవుతున్నాం. అయితే మనకు రోజువారీ వచ్చే విటమిన్స్ మినరల్స్లో ఎంత ధాన్యాల ద్వారానే మనకు మ్యాక్సిమం అందుతూ ఉంటాయి, అవునా. అయితే అలాంటి ముఖ్యమైన ధాన్యం ఈ జొన్నల్లో మనకు కాల్షియము, తర్వాత ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి చక్కటి మినరల్స్, అంటే బాడీకి స్ట్రెంగ్త్కు, ఇమ్యూనిటీకి అన్నిటికీ ఉపయోగపడేటటువంటి మినరల్స్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ మినరల్ ఏంటంటే దీంట్లో ఫాస్ఫరస్ వల్ల మనకు బోన్స్, టీత్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. జొన్న రొట్టెలు తినే వాళ్ళని మీరు గమనించారో లేదో, చాలా కాలం పాటు వాళ్లకు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉంటారు. ఏజ్ పెరిగినా కూడా వాళ్ళు యుక్త వయసులో ఉన్నటువంటి యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు, అవునా. అయితే ఈ కాలానికి తగ్గట్టుగా మనకు టైం చాలా లిమిటెడ్గా ఉంది కదా, పనుల్లో బిజీ అయిపోయాం కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే జొన్నల ద్వారా అటుకులు మనకు లభ్యమవుతున్నాయి మార్కెట్లో, అవునా. జొన్న అటుకులు కానీ, లేకపోతే ఈ జొన్నలను పిండి చేసుకొని దీన్ని మనము రాగి జావ ఎలా చేసుకుంటాము, నీళ్లు మరిగించి కొంత జొన్న పిండి వేసుకొని జావాలాగా తయారు చేసుకోవాలి అదే పద్ధతిలో. అయితే ఈ జావాను రోజు ఒక గ్లాసు కనుక మనము ఉదయాన బ్రేక్ఫాస్ట్ అప్పుడు తీసుకుంటే డే అంతటికి కూడా చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకు షుగర్ వ్యాధి కలవాళ్లకు కార్బోహైడ్రేట్స్ తీసుకోకండి, చాలా లిమిటెడ్గా తీసుకోండి పిండి పదార్థాలు అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే దాని ద్వారా షుగర్స్ ఈజీగా ఫామ్ అవుతాయి బ్లడ్లో. అయితే ఈజీగా డైజెస్ట్ అయ్యి అవి తొందరగా షుగర్స్ ఫామ్ అయితే డయాబెటిక్ వాళ్ళకి ఏమవుతుంది, ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే సడన్గా షుగర్ పెరగడము, సడన్గా లో అవ్వడము జరుగుతూ ఉంటుంది. కానీ జొన్నల్లో కూడాను పిండి పదార్థం ఉంది, లేదంటానికి లేదు. కానీ ఇది మన డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది. దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి స్లో డైజెషన్ వల్ల ఏమవుతుందంటే షుగర్ వ్యాధి గల వాళ్లకు స్లోగా షుగర్స్ని బాడీకి అందిస్తూ ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి గల వాళ్లకు జొన్నలు చాలా మంచిది. అది ఏ రూపకంగా అయినా తినొచ్చు మనం. జొన్నలతో తయారైనటువంటి ఏ ఐటెం అయినా కూడాను పైల్స్ వ్యాధి గల వాళ్లకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే పైల్స్ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ వచ్చాక కనుక మనము మలబద్ధకాన్ని కనుక పోగొట్టుకోకుంటే పైల్స్ వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు రోజు డైట్లో జొన్న రొట్టెలు కానీ, జొన్న అటుకులు కానీ తింటూ వాళ్ళు ఏం చేయొచ్చునంటే ఈ జొన్నలని మార్చి దాన్ని బొగ్గుగా చేసి దాన్ని నూరి దాంట్లో మనము కొంచెం నెయ్యిని కలిపి మనము పైల్స్ బాగా రక్తం పడేటటువంటి వాళ్ళు మోషన్ వెళ్ళిన తర్వాత ఒక కాటన్ మీద ఇది అంటించుకొని పైల్స్ పైన కనుక అప్లై చేసుకున్నట్టయితే రోజుకు 2-3 సార్లు మీరు అప్లై చేసుకుంటూ ఉంటే పైల్స్ నొప్పి తీవ్రత తగ్గి అవి దగ్గరికి ముడుచుకుపోవడానికి సహాయపడతాయి.